ఇక్కడ ఒక జర్నలిస్ట్ కు సంబంధించిన ఒక ఆర్థిక సాయం గురించి మనం మాట్లాడుకుందాం. కుత్బుల్లాపూర్ లో, జగద్గిరి గుట్టలో కుత్బుల్లాపూర్ లో జర్నలిస్ట్ కి ఎమ్మెల్యే ఆర్థిక సాయం. సమస్యల్లో ఉన్న వారికి చేయుతారు అభినందనీయమని పలువురు అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న జగద్గిరి గుట్టకు చెందిన విలేకరి నర్సింగ్ కు ఎమ్మెల్యే వివేకానంద్ రూపాయి 50,000 ఆర్థిక సాయం చేశారు. మొత్తాన్ని శుక్రవారం కార్పొరేటర్ జగన్ జర్నలిస్టు ప్రతినిధుల అందజేశారు. జర్నలిస్టు నాయకులు బాలరాజ్, దయాకర్ రెడ్డి, సాయిబాబా, శ్రీధర్, సంతోష్, అశోక్, వేణు పాల్గొన్నట్టు కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కుత్బుల్లాపూర్ సంబంధించిన జైదీవుకు సంబంధించిన వార్త. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ గారు జర్నలిస్టులకి ఆర్థికంగా చాలా మటుకు కూడా ఇంతకుముందు చాలా సహాయాలు చేసిర్రు. ఆయన ఒక జర్నలిస్టు కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం చేసి మరొక్కసారి వివేక్ గారు జర్నలిస్టులకు అండగా ఉన్నారని ఒక చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనం అనే మనం చెప్పాలా. ఆ 50,000 ఆర్థిక సాయం కూడా జగద్గిరి గుట్ట కార్పొరేటర్ జగన్ గారి చేతుల మీదుగా ఆయనకు అందించినట్టు కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్న ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తాడని చెప్పేసి అక్కడ లోకల్లో ఉన్న టాకర్. అంటే ఎవరు అంటే జర్నలిజం అనే కాదు, జర్నలిస్ట్ అనే కాదు, ఎవరైనా సరే ఎట్లా ఉన్న పరిస్థితులు ఉన్నా కూడా, ఎవరికి ఎటువంటి ఆపద కలిగినా కూడా అన్నా అని చెప్పేసి ఆయన పోతే మేము ఉన్నా అని చెప్పేసి కూడా ఆయన కంప్లీట్ గా వివేకన్న చాలా మట్టుకు కూడా ఆర్థిక సహాయాలు చేసుకుంటూ వచ్చింది. అందరికి తెలిసిన విషయమే. ఒక మంచి నాయకుడు అని చెప్పేసి వివేకన్న ఒక మంచి నాయకుడు అని చెప్పేసి మనం చెప్పాలా. ప్రజల్లో ఉన్న నాయకుడు వివేకన్న. అదేవిధంగా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, వార్త చూస్తున్నది.